हाय फ्रेंड्स, वेलकम टू द मूवी अपडेट्स एंड रिव्यूज़। मुंदुगा मी अंदर की ईद मुबारक गाइस। आप सबको रमजान मुबारक हो। మీకోసం ఈరోజు వీరా ధీరా సూర మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్। మూవీ చూశాను గైస్। మూవీ మాత్రం వన్ టైం వాచబుల్ గైస్, బాగుంది, చూడొచ్చు। విక్రమ్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది, బాగా చేశారు। యాక్టింగ్ మాత్రం యాజ్ యూజువల్ చింపేశారు। స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే ఒక ఆమె అయితే తన హస్బెండ్ కనిపించలేదని అయితే ఒక ఇంటికి వెళ్ళి అయితే మీరే నా హస్బెండ్ దాచిపెట్టారు, ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి అని అయితే వెళ్ళి అడుగుతుంది గైస్। అయితే వాళ్ళు మాకు తెలియదని చెప్తారు। కట్ చేస్తే వచ్చిన ఆమె వాళ్ళ చిన్న పాప కూతురు ఇద్దరు మిస్ అవుతారు గైస్। అయితే పోలీస్ స్టేషన్లో వాళ్ళ హస్బెండ్ తర్వాత వచ్చి మా ఆవిడ ఇట్లా ఒక ఇంటికి వెళ్ళి నా గురించి అడిగారంట, వాళ్ళకి నాకు పడదు, అయితే వాళ్ళే మా ఆవిడని ఏదో చేసి ఉంటారు అని పోలీస్ స్టేషన్లో అయితే వెళ్ళి చెప్తాడు, కనిపించట్లేదు మా కూతురు మా ఇంకా ఆవిడ అని అయితే చెప్తే ఆ పోలీస్ అక్కడ ఉండేది ఎస్జెస్ సూర్య గారు। ఎస్జెస్ సూర్య ఆ ఇంటి మీద ఉన్న వ్యక్తుల మీద అంటే తండ్రి కొడుకులు విలన్స్ ఉంటారు వాళ్ళు, అయితే వాళ్ళ మీద అయితే ఎస్జెస్ సూర్య ఎప్పటి నుంచో టైం కోసం ఎదురు చూస్తుంటాడు, ఇలాంటి టైం వస్తుందని। అయితే ఈ కేసుని అడ్డు పెట్టుకొని వాళ్ళని ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ఎన్కౌంటర్లో వాళ్ళ కొడుకుని లేపాలని అయితే ఎస్జెస్ సూర్య అయితే ప్లాన్ వేస్తాడు గైస్। అయితే పృథ్వీ గారు ఉంటారు, యాక్టర్ పృథ్వీ గారు, మన తెలుగు యాక్టర్। అయితే తన కొడుకుని అయితే పంపించేస్తాడు అక్కడి నుంచి, ఇలా ప్లాన్ చేస్తాడు పోలీసులని తెలిసి వాళ్ళ కొడుకుని అయితే కొన్ని రోజులు రాకు, వాళ్ళ ఆవిడే వాళ్ళ పాప దొరికే వరకు నువ్వు బయటకు అయితే రాకు, పోలీసులు చంపాలని ప్లాన్ చేస్తాను అయితే వాళ్ళ కొడుకుని అయితే దాచిపెట్టేస్తాడు। అయితే కట్ చేస్తే విక్రమ్ గారి దగ్గరికి అయితే పోతాడు పృథ్వీ। విక్రమ్ వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్యామిలీకి కనెక్ట్ అయి ఉంటాడు। అయితే ఎలాగైనా నా కొడుకు నువ్వే కాపాడాలి, ఇలా ప్లాన్ వేస్తున్నారని అయితే చెప్తాడు। నువ్వు నా కొడుకుని వాళ్ళు చంపడం కాదు, నువ్వే ఇన్స్పెక్టర్ని చంపేయమని అయితే విక్రమ్ని అయితే కోరుకుంటాడు। అయితే వాళ్ళ వైఫ్ అయితే వద్దని చెప్తుంది, ఇంతకుముందే వాళ్ళని నమ్ముకొని మోసపోయావు, మళ్ళీ వెళ్ళకు, అవసరం లేదని చెప్తుంది। కానీ విక్రమ్ వెళ్తాడు గైస్ హెల్ప్ చేయడానికి। అక్కడ వెళ్ళాక హీరో విక్రమ్ అయితే ప్లాన్ మొత్తం చేంజ్ చేసేస్తాడు గైస్। ఇక్కడి నుంచి వాళ్ళకి హెల్ప్ చేద్దామని అయితే పోతాడు, అక్కడికి వెళ్ళాక ప్లాన్ మొత్తం చేంజ్ చేసేస్తాడు ఎస్జెస్ సూర్య దగ్గరికి వెళ్ళాక। దేనివల్ల ప్లాన్ చేంజ్ చేయాల్సి వచ్చింది, అసలు విక్రమ్కి ఆ ఫ్యామిలీకి ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, హీరోయిన్ దేనివల్ల వద్దని చెప్పింది, మళ్ళీ వాళ్ళు విక్రమ్ని మళ్ళీ ఏమన్నా ఇరికిద్దామని వచ్చారా, మళ్ళీ ఎస్జెస్ సూర్య చంపాలనుకున్న ఆ వ్యక్తిని చంపాడా, మరి హీరో కాపాడమని వచ్చిన ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేశాడా లేదా పోలీసులకు హెల్ప్ చేశాడా, క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్। మూవీ మాత్రం బాగుంది గైస్, వన్ టైం వాచబుల్। విక్రమ్ గారు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది। మూవీ ఎక్కడ బోర్ అయితే కొత్తగా ఎంగేజ్ చేస్తుంది మిమ్మల్ని। 30 minutes వరకు విక్రమ్ గారు అయితే మనకు కనిపించారు, 30 minutes తర్వాత విక్రమ్ గారు ఎంట్రీ ఉంటుంది మూవీలో। ఫస్ట్ ఇది పార్ట్ 2 అంట, ఫస్ట్ పార్ట్ 2 తీశారు, మనకి స్టోరీ కూడా చూపిస్తారు విక్రమ్ గారికి దేనివల్ల ఆ ఫ్యామిలీకి నుంచి విక్రమ్ గారికి ప్రాబ్లం ఉండే, వాళ్ళ వైఫ్ ఎందుకు వద్దని చెప్పింది, ఇవన్నీ మనకి సెకండ్ హాఫ్లో అయితే చూపిస్తారు గైస్। మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, ఫుల్ యాక్షన్ తోటి ఉంటుంది, ఎంగేజ్ చేస్తుంది, థ్రిల్ చేస్తుంది మిమ్మల్ని లాస్ట్ వరకు। వన్ టైం అయితే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు గైస్, నాట్ బ్యాడ్, చూడొచ్చు మూవీ। దగ్గర థియేటర్స్ అయితే మూవీ రన్ అవుతుంది। మూవీ మాత్రం నాకు పర్సనల్గా ఓకే అనిపించింది గైస్, నాట్ బ్యాడ్, చూడొచ్చు। ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్। విక్రమ్ గారి యాక్టింగ్ గురించి అయితే నేను ఫిదా అయిపోయాను, ఎందుకంటే విక్రమ్ గారి మీద చాలా రెస్పెక్ట్ ఉంది, ఆ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో చేశారు। మూవీ మాత్రం బాగుంది గైస్, విక్రమ్ గారి గురించి అయితే పక్కా వాచ్ చేయండి, డిసప్పాయింట్ అవ్వరు। మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్। థ్యాంక్ యూ।